హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి నేను కొన్ని హైరింగ్స్ అయితే ఇప్పిస్తాను. అందులో ఒక జాబ్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట, 6.5 LPA. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, నేను బయట ఉన్నాను. బట్ అయితే ఈ హైరింగ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. గో త్రూ ఇట్ అండ్ అప్లై ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎక్స్పైర్ అవ్వకముందే అప్లై చేసుకోండి అండ్ కీప్ యువర్ రెజ్యూమే పర్ఫెక్ట్. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చెప్తున్నారంటే ఫస్ట్లీ వాళ్ళు రీసెర్చ్ చేసే చెప్తారు. అందరి గురించి కాదు, కానీ కొన్ని ఛానల్స్ లైక్ నేనైనా సరే, ఎవరైనా సరే, ఎవరు ఫేక్ జాబ్స్ ఎవరు పోస్ట్ చేయరు. ఈజీలీ డోంట్ కమెంట్ ఎనీథింగ్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పెడుతున్నారంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే ఆ స్కిల్స్ని గెయిన్ చేసుకొని తెచ్చుకోవాలి. అప్లై చేయగానే మనం షార్ట్ లిస్ట్ ఏ జాబ్లో అవ్వము. షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్లీ మన దగ్గర ఒక వర్త్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి. వర్త్ ఆఫ్ స్కిల్స్ టెక్నికల్లీ కానీ ఏ ఆస్పెక్ట్ రేషియోలో కూడా మనం కరెక్ట్గా ఉంటేనే షార్ట్ లిస్ట్ అవుతాం ఫస్ట్లీ. ఓకే, ఉన్న కాంపిటీషన్లో, సాఫ్ట్వేర్ వరల్డ్లో ఉన్న కాంపిటీషన్లో ఏదైనా జాబ్ తెచ్చుకోవడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి. అవునా, ఒక్క జాబ్ తెచ్చుకోవడానికి అంత హార్డ్ వర్క్ ఉంటేనే కదా. ఈజీలీ ఏదో అప్లై చేసేసినాం అన్నట్టు చేస్తే మాత్రం కంపల్సరీగా షార్ట్ లిస్ట్ అవ్వము. ఓకే, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, వీఆర్ ద జాబ్ సీకర్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు క్వాల్కామ్లో ఇంజనీర్ మోడెమ్ రోల్కి అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్లీ మీరు మ్యాచ్ అవుతారా లేదా అని మీ రెజ్యూమే ఇక్కడ అప్లై చేయండి. అంతకన్నా అప్లోడ్ చేసే ముందు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇంజనీరింగ్ గ్రూప్, జనరల్ సమ్మరీ, మినిమం క్వాలిఫికేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంప్యూటర్ సైన్స్, అంటే మన బీటెక్ స్టూడెంట్స్ అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎవరికైతే స్ట్రీమింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయో దే ఆర్ ద ఎలిజిబుల్ పర్సన్స్. ఓకే, అంటే బీటెక్ పర్సన్స్, నాట్ బీకామ్. ఓకే, సో ఇక్కడ అప్లికెంట్స్ వేసుకోండి. ఇక్కడ లెస్ దాన్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి లెస్ దాన్ 2 years, అంటే మీకు 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే క్వాల్కామ్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి, కెరీర్ పోర్టల్. నెక్స్ట్ వచ్చేసేసి ఎడ్జ్ ప్రోక్ అనమాట. వీళ్ళైతే ఫామ్ అయితే ఫిల్ చేయమంటున్నారు. హైరింగ్ వచ్చేసి ఏఐ వెబ్ స్టాక్ డెవలపర్. ఓకే, ఎంబీటెడ్ ఏఐ ఇంజనీర్, ఎంబీఏ సేల్స్ మార్కెటింగ్ ఫినాన్స్ జాబ్స్ మీద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మీద. ఓకే, మీ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్, విచ్ పొజిషన్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్. ఏఐ వెబ్ స్టాక్ డెవలపర్ అయితే ఏఐ, అండ్ సబ్మిట్ యువర్ రెజ్యూమే. ఓకే, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు అనుకుంటే యూ కెన్ గో హియర్ అండ్ చెక్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఏం చేయాలి ఏంటి అనేసి. డిజైన్ అండ్ డెవలప్ ఏఐ పవర్డ్ వెబ్ అప్లికేషన్స్, బిల్డ్ స్కేలబుల్ బ్యాక్ అండ్ ఏపీఐస్ అండ్ మోడర్న్ ఫ్రంట్ అండ్ ఇంటర్ఫేసెస్, ఇంటిగ్రేట్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ ఏఐ మోడల్స్ ఇంటూ ప్రొడక్షన్ అప్లికేషన్స్. మనము ర్యాగ్ కానీ డెవలపింగ్ ఏఐ ఏజెన్సీ, ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. ఈ స్కిల్స్ చూడండి. కీ రెస్పాన్సిబిలిటీస్ కన్నా రిక్వైర్డ్ స్కిల్స్లోకి వెళ్ళండి, ఒకసారి మొత్తం తెలుస్తుంది మనకి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అనేసి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, సో చెక్ ఇట్ అవుట్. లార్సెన్ అండ్ టర్బో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎల్ఎన్టీ వాళ్ళు డిఎన్డిసి ల్యాండ్ సిస్టమ్స్ మీద హైర్ చేసుకుంటున్నారు. పోస్టెడ్ ఆన్ 17th April అనమాట. 14th 0 to 2 years ఆఫ్ వర్క్ అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు C++, లైనక్స్, క్యూటీ మీద మీకైతే నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. ఎక్సలెంట్ కమాండ్ ఓవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎక్సలెంట్ కంట్రోల్ ఓవర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే మనకి డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ టూల్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఓఎస్, సి అండ్ C++, ఇలా ఈథర్నెట్, స్విచ్చింగ్ రోల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీద మోస్ట్లీ ఇన్ ఈసీ. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. రిమోట్ లొకేషన్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఆటో ఫిల్ యువర్ రెజ్యూమే, ప్రైమరీ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి, రెజ్యూమే, మీ లింక్డ్ఇన్ కరెంట్. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్లే ఇది 6.5 LPA ప్యాకేజ్ అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇయర్ ఎనీ గ్రాడ్యుయేట్ పర్సన్స్ అయినా సరే. కాకపోతే ఏంటి అంటే మీకు రిక్వైర్మెంట్ స్కిల్స్ బట్టి మీరు వెళ్ళండి. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి. మిషన్ ఏంటి, వాట్ యూ విల్ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ మైక్రో సర్వీసెస్ అండ్ APIs that handle production traffic,
ఐడెంటిఫై అండ్ ఫిక్స్ పర్ఫార్మెన్స్, షిఫ్ట్ ఫ్యూచర్స్, build logging, monitoring. 4+ years of experience in software development and experience with containerization like Docker or Kubernetes. ఓకే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫుల్లీ రిమోట్ విత్ ఫ్లెక్సిబుల్ హవర్స్. ఇక్కడ వచ్చేసేసి మెడ్స్పేస్ వాళ్ళు, ఓకే, మెడ్స్పేస్ వాళ్ళు ఏంటంటే ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ QA టెస్ట్ ఇంజనీర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రీ లెవెల్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్లీట్లీ ఇట్స్ రిమోట్ లొకేషన్. మోస్ట్లీ ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ రిమోట్ లొకేషన్స్కే ఎక్కువ హైర్ చేసుకుంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ చూసి ఏముంది ఏంటి అనేసి చెక్ చేసుకొని అప్లై చేయండి. సో గ్లోబల్ లాజిక్ వాళ్ళు కొన్ని ఓపెన్ రోల్స్ పొజిషన్స్ అయితే పెట్టారు. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, అసోసియేట్ అనలిస్ట్ అండ్ అసోసియేట్ అనలిస్ట్ అండ్ ఫ్రెషర్స్ ఫర్ నాన్ వాయిస్ అనమాట. సో టెక్నికల్ సపోర్ట్ ఆపరేషన్స్ అనేది మనకి ఏంటంటే టెక్నికల్కి సంబంధించినది కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ ఆన్ సైట్ అనమాట, ఆఫ్ సైట్ కూడా కాదు. చాలా మంచి ఆపర్చునిటీ ఆన్ సైట్ వెళ్ళడం అంటే. సో ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ SQL ఫర్ డేటాబేస్. ఓకే, స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ వాట్ వీ ఆఫర్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎక్సలెంట్ బెనిఫిట్స్. ఇక్కడ అప్లై నో బటన్ మీదకి వెళ్ళేసి ఇక్కడ మీ ఫామ్ అంతా ఫిల్ చేసేసి అప్లై చేసుకోండి. టోటలీ ఇట్స్ ఏ ఫర్ ఫ్రెషర్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బై.